ఈ సినిమాతో మా రాజేంద్ర ప్రసాద్ మరొక మెట్టు పైకెక్కాడు. మీ అందరూ చూసే రాజేంద్ర ప్రసాద్ వేరు, ఓనమాల్లో చూసే రాజేంద్ర ప్రసాద్ వేరు. ఎవరి జీవితమైనా ఓనమాలతోనే స్టార్ట్ అవుతుంది. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈ సినిమాలో మానవత్వం, మనిషి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా బతకాలి అనేది క్లియర్గా చెప్పాడు క్రాంతి మాధవ్. We had the tight arguments in terms of script. Kranti, నువ్వు ఏం చేస్తావో తెలియదు. We have one of the finest actors with us. Script is God. And I will never agree with you to do anything. నువ్వు ఏం ఎలిమెంట్స్ తీసుకున్నావు. కమర్షియల్ ఏంటి? ఇది కమర్షియల్ సినిమానే. ఈ సినిమా నువ్వు రేపు రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్లో టికెట్ కొనుక్కొని చూడాల్సిందే. చారిటీ షో వేయట్లేదు. ఎనీథింగ్ దట్ కట్స్ ఎట్ బాక్స్ ఆఫీస్ ఇస్ కమర్షియల్. సో ఫర్గెట్ అబౌట్ దోస్ ఎలిమెంట్స్. స్టోరీ ఈజ్ గాడ్, కంటెంట్ ఈజ్ కింగ్. And you have one of the finest actors who can live the character. 11 months కూర్చున్నామండి స్టోరీ మీద. 11 నెలలు కూర్చోడానికి ఎంత కష్టపడ్డామో తెలుసు. 6 గంటలకి ఇన్ ద మార్నింగ్ యూస్ టు కమ్ కాల్ అప్. 7 గంటలకు వచ్చేసి కూర్చోవాలి. 7 గంటలకు లేచి అలవాటు లేదండి నాకు. ఈ సినిమా పుణ్యాన్ని నేర్చుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేవటం, ఆయన పిక్ చేసుకోవటం, ఆఫీస్లో కూర్చోవటం. ఆల్ సడన్ నన్ను కంటెంట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ లిరిక్స్. ఓకే, స్టోరీ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పాము, బాగుంది. దీనికి పాటలు ఉండాలి, మాటలు ఉండాలి. మాటల విషయం నాకు వదిలే అన్నారు. వీ హ్యావ్ ద ఫైనెస్ట్ డైలాగ్. యూ విల్ సీ. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు సన్మానించారు, చెప్పారు విషయాలు. ఏంటి ఇంత రియాక్ట్ అయ్యారు అనుకోవడానికి తెర మీద కనబడిపోయింది. ఐఎమ్ టూ స్మాల్ టు టాక్ అబౌట్ దేర్ డైలాగ్స్. రాజేంద్ర ప్రసాద్ గారి నటన గురించి కానీ, సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ గురించి కానీ. ఒక్కొక్క లిరిక్ చాలా అద్భుతం అండి. ఇట్స్ బ్యూటిఫుల్ ఫిలిం, దట్స్ ఆల్ ఐ కెన్ సే. వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్. I would heartily welcome each and every one of you. మీరు అందరూ వచ్చి సినిమా చూసి I would like to get back on the reactions from the first day, first show, and for a long run also. Thank you very much. ఎన్ని సినిమాలు మనం తీయగలుగుతున్నాం, ఇలా మీరందరూ ఆలోచిస్తారని నాకు తెలుసు. నటుడిగా 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేను మీ అందరినీ అనేక రకాల భావాల్లో కలుసుకున్న నేను, అంటే నవరసాల్లోనూ మీ అందరితో నాకు పరిచయం ఉంది. అలాంటి పాత్రల్ని నాకు ఇచ్చినటువంటి నా నిర్మాత, దర్శకులు, రచయితలందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తూ మళ్ళీ మీ ముందుకి ఇవాళ ఓనమాలు 35 సంవత్సరాలు ఎందులోనైనా సర్వీస్ చేస్తే అది రిటైరింగ్ స్టేజ్. యాక్చువల్గా రిటైర్ అవుతారు, కానీ నాకు మళ్ళీ మా వాళ్ళు ఓనమాలు నేర్పుతున్నారంటే మళ్ళీ మొదలు పెట్టమన్నారు జీవితాన్ని. ఏదో సినిమా తీయాలని కాకుండా ఒక గుర్తుండిపోయే ఒక మంచి సినిమా తీయాలనే కమిట్మెంట్తో వీళ్ళు కొన్ని నెలల పాటు కూర్చుని అనుకోకుండా అనుభవంలోంచి వచ్చిన కథని, అనుకోని వ్యక్తి, మేమెవ్వరూ అనుకోని తమ్ముడు సత్యం, లేడీస్ టైలర్ దగ్గర నుంచి తమ్ముడు సత్యం మాకు తెలిసిందేంటే, సత్యం ఆకలేస్తుందయ్యా, వచ్చేస్తుంది సార్ మీకు నచ్చిన రోటి పచ్చడి. అలా మొదలైన మా జర్నీ ఇవాళ మాకు కథ, ఓనమాలు కథ ఇచ్చే పరిస్థితికి రావడం మాకు ఆశ్చర్యం కలిగించిన, మీరు చూశాక అమ్మో ఇతను బాగానే ఆలోచించాడు అంటారు. మేము ఏమి చేసినా అది పరిపూర్ణమైనటువంటి ఒక కమిట్మెంట్తో, అంటే ఒక 100% సినిమా. ఇవాళ మీకు తెలుసు, సినిమా పాఠాలు ఎలాగైతే మీరు కంప్యూటర్లోనూ గ్రాఫిక్స్లోనూ నేర్చుకుంటున్నారో, సినిమా కూడా ఆల్మోస్ట్ గ్రాఫిక్స్లోనూ ఆర్టిఫిషియల్ సినిమా ఎక్కువ వచ్చేసింది అనిపించే రోజుల్లో బహుశా నేను అనుకోవటం ప్రాణంతో ఉన్న పాత్రల్లో బహుశా చాలా వరకు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నటువంటి తెలుగు వాళ్ళు దేనికైతే దూరమయ్యారో, ఒక పల్లెటూరిని, ఒక తల్లిని,
ఆ రెండింటిని బాగా ఎక్కువ మిస్ అవుతున్నారని నా ఉద్దేశం. ఆ రెండు ఏమైతే మిస్ అయ్యారో అవి మీకు పరిపూర్ణంగా ఈ సినిమా చూస్తే తప్పకుండా మీరు మీ ఊరికి వెళ్ళాలని, మీ కన్న తల్లిని చూడాలని మీకు అనిపించాలి. అనిపించకపోతే నేను మళ్ళీ అంటే అంత పెద్ద మాట నేను అనలేను. మీరు చూసి మీరు చెప్తారు, మీరే చెప్తారు. ఒక అద్భుతమైనటువంటి ఫీల్లో అమ్మ ఒడిలో ఉంటే ఎంత చక్కటి వెచ్చదనం ఆనందం కలుగుతుందో ఈ పాత్ర చేస్తున్నప్పుడు నాకు 100% ఆ అమ్మ ఒడి ఫీలింగ్ నాకు వచ్చింది. మీరు రేపు చూశాక తప్పకుండా మీకు వస్తుంది, లేదా ఈ ముఖాన్ని మళ్ళీ మీకు నేను చూపించను.